హలో బ్యూటిఫుల్ పీపుల్ వీళ్ళిద్దరేటి నా వీడియోలు చూస్తున్నారు. ఇంత దీర్ఘంగా నా వీడియో కమెంట్లు చదువుతున్నారేట్రా? అన్యా నువ్వు డబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తే సబ్స్క్రైబర్లు ఇస్తారంట అన్యా. నాకు కూడా ఆకలిగానే ఉందిరా. సరే డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం రండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ ఒక లైక్ చేయండి. ప్రెసెంట్ నేనైతే 3 గుడ్లు తీసుకున్నా. అన్యా 2 గుడ్లే కదా 3 గుడ్లు ఎందుకు తీసుకున్నావు? ఎక్స్ట్రా ఎగ్ ఫర్ ఎక్స్ట్రా లైక్. ఇప్పుడు 3 గుడ్లని టకా టకా కొట్టుకొని చెంబులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎరగొట్టుకున్న గుడ్లో ఉప్పు కారం మసాలాలన్నీ వేసి బాగా గిలకొట్టేయాలి. నేనైతే గుడ్డుకి డిచిక్ చేసా. ఇప్పుడు లైటర్ తీసుకొని స్టవ్ మీద పొయ్యి పెట్టుగా వెలిగించుకోలేమో, చాలా జాగ్రత్తగా ఉండాలి పొయ్యి దగ్గర. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చెంబులో బాగా గిలకొట్టుకున్న ఈ గుడ్లని బాగా మరుగుతున్న ఆయిల్ లో వేసేయాలిగా. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా గరిటతో మిక్స్ చేసేసేయాలి. నా చేతిలో ఉన్నది సీక్రెట్ మసాలా. ఇప్పుడు బీన్స్, క్యారెట్, క్యాబేజ్ అన్ని వేసాను. అలాగే రైస్ కూడా వేసుకొని బాగా కలిపేశాను అనమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలాలు అన్ని వేసి బాగా కలిపేసుకుంటున్నాను నేను. చెప్పడం మర్చిపోయాను, ఇందులో మన టేస్టింగ్ సాల్ట్ ఏం వాడట్లేదు. నా సీక్రెట్ మసాలా ఒక్కటే వాడుతున్నాను నేను. మన సీక్రెట్ మసాలా వేసుకున్నాక కర్రీ లీవ్స్ వేసి బాగా కలిపేసుకుంటే మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు బౌల్ లో తీసుకొని టేస్ట్ చేసి చూస్తే ఎక్సలెంట్ వచ్చింది అనమాట.